హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఈరోజు మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, జగన్ ని మళ్ళీ రోడ్డుపైకి లాగుతున్నారు, అది కాక అది వైసీపీ నాయకులే అని అంటున్నారు. ఎందుకని? దానికి గల కారణం ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఓడిపోయిన తర్వాత, ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా మనుగడ ఏమి ఉండదు. మరి 11 సీట్లే కాబట్టి. కాకపోతే అతని యొక్క స్కెచ్ వేరేగా ఉంటుంది. వాళ్ళు మారిపోవాలనుకోవడం పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే జనరల్గా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుణం ఏంటంటే అప్పుడు కూడా ఈ జ్యోతుల నెహ్రూ వీళ్ళందరూ, కాకినాడ వీళ్ళందరినీ ఇందులోంచే లాగేశారు. దాని తర్వాత వాళ్ళు పర్యవసానం ఒక 5 సంవత్సరాలు అనిపించారు. వాళ్ళకి ఏ పాత్ర లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ కుప్పంలో కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ మొత్తం ఎక్కడైతే ఎవరెవరు ఉన్నారో వీళ్ళు రాజకీయం చేస్తారు. దాన్ని మళ్ళీ ఫుల్ నిర్వీర్యం చేయడానికి. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆర్డర్ పట్టుకొస్తే రిజైన్ చేసి వెళ్ళాలి కానీ వేరే పార్టీలోకి. ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచి అక్కడ ఆ స్టేటస్ను ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదనే దాని మీద అలాగా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది చాలా కాలం నుంచి. అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి చల్లమండి ఎలాగవుతావు? చాలా కామన్ సెన్స్ ఇది. సుప్రీంకోర్టు ఎందుకు ఊరుకుంటుందో? ఇది అందరూ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేసే పనే అది. సాధారణంగా వేరే పార్టీలోంచి ఇందులో లాగేసుకోవడంలో రూలింగ్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది. ఎవరికాడే నోరు ఎందుకు మూసుకుంటారంటే రేపొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆ విధంగా ఎమ్మెల్యేగా అక్కడ గెలిచి ఒక గుర్తు మీద గెలిచి ఇంకో దాంట్లోకి మారిపోవడం అనేది చాలా 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 అసలు ఈ కాన్స్టిట్యూషన్లో అది ఎందుకు రాయలేదనేది నాకు స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. దాని మీద వెళ్ళాలి. యాక్చువల్గా పబ్లిక్ లిటిగేషన్ కూడా వేయొచ్చు. వీళ్ళందరూ ఇష్టం వచ్చినప్పుడు పారిపోకూడదు అని చెప్పేసి రిజైన్ చేసే పోనీ. నువ్వు మారద్దని అనే హక్కు లేదు డెమోక్రసీలో. నువ్వు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాలి. ఈ పని జగన్ దగ్గరికి వచ్చేటప్పుడు జగన్ అట్లీస్ట్ చాలామందిని చేర్చుకోలేదు, ఇంక్లూడింగ్ వల్లంనేని వంశీ వాళ్ళందరూ కూడా ఒక దాటుకు పెట్టేది తప్పితే వెంటనే జంప్ చేసేస్తే సంఘాలు గుర్తేసుకుని ఆ టైంలో జగన్ చేయలేదు. జగన్ సమర్థిస్తున్నాను కదా, అతని ప్రాబ్లం, అతని సైకో ప్రాబ్లం అతనికి. ప్లస్ ఏమో ఒకసారి గెలిచి కొంతకాలం ఇతను పరిపాలించినప్పుడు కూడా ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడం వల్ల అసలు వాళ్ళు ఇంకా దగ్గర అవ్వలేదు. దగ్గర అయ్యే టైంలో ఓడిపోయాడు. నైతికంగా వాళ్ళకి దగ్గర అయ్యి ఇతనితో మాట్లాడి ఇతనితో సఖ్యతగా ఉండే పరిస్థితి కూడా ఎందుకు లేదంటే మొత్తం అందరిని మార్చేశాడు. అంతకుముందున్న మొత్తం అంటే ఆల్మోస్ట్ ఒక 80% మార్చాడు. సీనియర్లు అనుకున్న కొడాలని అనే వీళ్ళందరినీ ఉంచాడు. ఓకే, పేరు నాని బదులు పేరు నాని వాళ్ళ అబ్బాయికి అలాగే కొంతమందికి ఇచ్చాడు. రోజా అని వీళ్ళందరికీ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా ఒక అమ్మడిగా మొత్తం ఓడిపోయారు, హోల్సేల్గా ఓడిపోయారు. పెద్దిరెడ్డి అని ఈయనకి కావాల్సిన రైట్ హ్యాండ్లో లెఫ్ట్ హ్యాండ్లో అని మాట ఉంచుకుని మిగతా వాళ్ళందరూ చెత్తరగాయలని చెప్పేసి తీసాడు. అదొకటి ఇతను ఓడిపోవడానికి మేజర్ కారణం. వాళ్ళంతా కూడా యాంటీ చేసి ఉంటారు. తెలుగుదేశానికి వెళ్ళకపోయినా కూడా డెఫినెట్గా యాంటీ చేసి ఉంటారు. ఇతనికి ఏదో భయపడి కొంచెం అలా సబ్మిసివ్గా ఉండాలి. కానీ డెఫినెట్గా ఇతనికి అన్ని విధాల దారులు మూసిపోవడానికి కారణం ఏంటంటే స్వయంకృత అపరాధంగా తన యొక్క పాలసీలు. ఈ పాలసీని ఆవిడ డిక్టేటర్షిప్ పాలసీస్ అనమాట. నా ఒక్కడి మీద గెలిచావు. ఈ అహంకారం ఒకప్పుడు చేతి గుర్తుకు వేయమని ఇందిరాగాంధీకి ఉండేది. ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి కూడా అదే క్యారెక్టర్ అని చెప్పేసి నెహ్రూ గారి సెక్రటరీ ఒక పుస్తకం రాశారు. ఈ అమ్మాయి ఆవిడ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది, వేరే పిల్లల లోపల రానిచ్చేది కదట, బంధువులనే. సో అంత నిరంకుశం ఉన్న నిరంకుశత్వపు పోకడలో ఉన్న క్యారెక్టర్ ఉంటారు. పుట్టుకతోటే వాళ్ళకి అన్ని కలిసి వస్తే అలా పుడతారు. ఇతనికి పుట్టుకతో అలా ఉన్నా లేకపోయినా ప్రాక్షనిస్ట్గా పెరిగాడు, ప్రాక్షనిస్ట్గా పుట్టాడు. ఈజ్ అ క్లీన్ 150% ప్రాక్షనిస్ట్ కింద లెక్క జగన్. అంచేత అతనికి నా వల్లనే నా బొమ్మ పెట్టి అవ్వాలి, నేను సానుభూతికి వెళ్ళి ఓదార్పు యాత్రకి వెళ్ళిన వల్లనే నేను గెలిచాను అనేది అతనిలో బాగా ఉంది. అది కూడా కరెక్టే. ఎందుకంటే అసెంబ్లీలో రిజైన్ చేసేసి ఎవరిని వెళ్ళకుండా మొత్తం అతనే ఓదార్పు యాత్రని సంవత్సరాలు చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఫాదర్ కనిపెట్టిన పాదయాత్రలో గెలుచుకొచ్చాను అనేది డెఫినెట్గా ఉంటుంది. మనం బయట నుంచి చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. అతను లోపల దిగాడు కాబట్టి అన్ని రోజులు ఓదార్పు యాత్ర పేరు మీద వెళ్ళి వాళ్ళందరినీ అక్క, అమ్మ, అవ్వ, బొవ్వ అని చెప్పేసి కిస్ చేయడాలు. నేను ఎప్పుడో చూసేవాడిని రోమన్ సినిమాలో చేతిని కిస్ చేయడం అనేది, నెత్తి మీద చేయబెట్టాలి. ఇవన్నీ మొత్తానికి ఇటువంటి విన్యాసాలన్నీ చేసి ఆస్కార్ పెర్ఫార్మెన్స్ చేసి గెలిచాడు. గెలవడంలో అలాగేలా కాదు, తెలుగుదేశాన్ని మట్టానికి నొక్కేశాడు.
23 సీట్లతోటి ఫినిష్. పవన్ కళ్యాణ్ కదా ఒక సీటే, తనకి 2 చోట్ల ఓడిపోయింది. ఇంతకంటే అభాసపాలు ఏమి ఉండదు. అతనికి అహంభావం ఆటోమేటిక్గా పెరిగిపోయి నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చేశాడు, మీరందరూ కట్ 2 సంవత్సరాలకి ఒకసారి కొంతమంది మినిస్టర్లు మార్చి దాని తర్వాత మొత్తం మీరంతా కూడా కట్ అని చెప్పి కొత్త వాళ్ళని పెట్టాను. ఇదో పెద్ద స్ట్రాటజీ అనుకున్నాను నేను కూడా. ఈ స్ట్రాటజీ మరి ఎటువంటి స్ట్రాటజీలు అంచేత అది స్ట్రాటజీ లేదు, ఏం బొంగు లేదు. అతను యాక్చువల్గా అతని యొక్క నిరంకుశత్వపు యాటిట్యూడ్, డిక్టటోరియల్ యాటిట్యూడ్, నా పేరు మీద గెలిచాం ఉంటుంది సాధారణంగాను. అంత మెజారిటీ వచ్చింది పోయినసారి. ఆ మెజారిటీ రావడంతో అతను చేసిన ఇటువంటి పనులన్నీ కూడా తను చేసిందే రాజ్యం, నేను ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను కూడా ముందే చెప్పాడంటే ఇది ఇండైరెక్ట్గా ప్రజలందరికీ బ్యాడ్ వచ్చేసింది. ఏంటి ఇతను మనం వేస్తే గెలిచిన ఇతనికి ఇంత అరాచకం అని 1కి 100 సార్లు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ది ఈక్వేషన్స్ హ్యావ్ క్యాప్సైజ్డ్ అంటారు అన్నమాట. మొత్తం అంతా తల్లకిందులు అయిపోయి ఘోరంగా ఓడిపోయాడు. మరి అటువంటిప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి పెద్ద సఖ్యత కూడా ఉండదు. కొత్త వాళ్ళందరూ సగం మంది కవన్ కిస్కాలు వాళ్ళు డెఫినెట్గా ఈ తెలుగుదేశం వాళ్ళు గోగుతూ ఉంటారు వచ్చారా అని. ఎందుకంటే ఆ 11 మంది తేవడం పెద్ద ఈజీ, డబ్బులు కూడా ఇవ్వకలేదు వాళ్ళకి. వచ్చామంటే వచ్చేస్తారు, డబ్బులు ఎందుకు ఇస్తాడండి? వాళ్ళు గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి థ్రెట్గా ఉండి అపోజిషన్ పార్టీ అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గా ఉండి తప్పితే ఫోన్ చేస్తే వచ్చేస్తారు. అదే కూడా చంద్రబాబు నాయుడు గారి లెవెల్ కూడా ఫోన్ చేయని అవసరం లేదు. ఇది కింద ఉంటారు కార్యకర్త లెవెల్లో వాళ్ళు వెళ్ళిపించి వచ్చేయండి అంటారు. ఎందుకంటే కోర్టు ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు, రిజైన్ చేసి వెళ్ళాలనే ప్రాతిపదిక వస్తే మొత్తం బీజేపీ కూడా దెబ్బ వస్తుంది. రిజైన్ చేయకుండా ఇంకో చోటుకి గెలిచి ఇక్కడ రావడం ఏంటి? సో ఇవి యాక్చువల్గా జగమెరిగిన నగ్న సత్యాలు, బూతులు, ఎన్ని తప్పులు. సో ఆ విధంగా ఉన్న 11 మంది వచ్చేస్తారు. ఇక ఉంటే నీకు ఒక పని అవ్వదు. జగన్ ఎమ్మెల్యేగా చెప్తే ఒక పని చేయరేళ్ళు, కనీసం ఆ పార్టీలో వెళ్ళిపోయాయని తెలిస్తే కొన్ని పనులు చేస్తారు. ఎమ్మెల్యేగా ఉంటుంది, అలాగే ఉండకూడదు అన్నాను. నువ్వు పార్టీకి వెళితే ఇక్కడ రిజైన్ చేసేయాలి యాక్చువల్గా. అప్పుడు ఎవడో మారడు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తావు? రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఎమ్మెల్యేగా రిలీజ్ చేస్తే మళ్ళీ ఉపయోగం అక్కడికి వస్తాయన్నమాట. అది యూ హ్యావ్ టు స్టాండ్, కంటెస్ట్ చేయాలి. నీకు అర్థమైనప్పుడు మీకు సో అప్పుడు తెలుగుదేశంలో కంటెస్ట్ చేస్తావా, బీజేపీలో వేస్తే ఇట్స్ అప్ టు యూ. ఆ రూల్ పట్టుకొస్తే చాలా వరకు తగ్గుతాయి అన్నీ. అర్థమైనప్పుడు ఇప్పుడు మారిపోవడంలో అంతరార్థం ఏంటంటే అక్కడ ఉండటం వల్ల ఏంటి ఉపయోగం? నిరుపయోగం. మళ్ళీ నీకు ఏ పని చేయరు. ఎమ్మెల్యే అన్న తర్వాత ఏదో చిన్న పని చేయమంటారు. వాళ్ళు వెళ్ళి పక్క ఊరులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేని అడగడు కదా, ఈ వాళ్ళ ఎమ్మెల్యేని అడుగుతారు. అది వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కూడా. అంచేత వాళ్ళకి అడిగినప్పుడు కొన్ని పనులనే జరుగుతాయి. వాళ్ళ మారటం వెనకాల అంతరార్థం వాళ్ళకి పనులు జరిగితే డబ్బులు వస్తాయి. ₹1,00,000 పని చేసి పెడతాడు అనమాట. అడుగు 10 లక్షలు లబ్ధి వస్తాడు, ఇటు 1,00,000 ఇస్తాడు. ఎమ్మెల్యే ఎందుకు అవుతారు? అది ముందు ఖర్చు పెట్టుకుని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఊటి చేసుకుని ఎందుకు ఖర్చు పెడతారు? ఎమ్మెల్యే అయిన తర్వాత డబ్బులు సంపాదించుకుందామని, అంతేనా? ఇది అందరికీ తెలిసి ఇందులో పెద్ద రహస్యం ఉంది. సో అప్పుడు చిత్తుగా ఓడిపోయిన వైఎస్ఆర్సీపీలు ఎందుకుంటాడు? అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్కి కూడా అడగవలసిన అవసరం లేదు, లోకేష్ లెవెల్ కూడా అవసరం లేదు. ఎవడో కార్యకర్తలు చెప్తే ఇచ్చేస్తారు. అసలు నేను చేర్చుకుంటారో లేదో అని అడగ ఏదో విధంగా చేర్చేద్దా అనే లెవెల్కి వచ్చేస్తారు. ఎందుకంటే అంత తక్కువ మెజారిటీ ఉంది వాళ్ళకి. సో దిస్ ఈస్ ద పొలిటికల్ సినారియో అని ఆంధ్రప్రదేశ్. అదే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అంటే ఎక్కడైనా అలాగే ఉంటుంది. మైనారిటీలోకి పడిపోయి నీకు పెద్ద మెజారిటీ లేనప్పుడు, అపోజిషన్గా ఉన్నప్పుడు నీకు పనులు జరగవు సరిగదా, నీకు వాల్యూ ఉండదు, ప్రజల్లో కూడా ఉండదు. ఈడేం చేస్తాడులే అనవసరంగా వేసే వీటికి ఓట్లు, అక్కడ గవర్నమెంట్ వేరే ఉంది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది అక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందని చెప్పేసి పనులు జరగమని చెప్పేసి ఆ ప్రజలు అడుగుతారు, నువ్వు పక్క వెళ్ళిపోమని. ఎప్పుడైతే రిజైన్ చేసి వెళ్ళాలనే కండిషన్ ఉందో వెళ్ళడం, ఎమ్మెల్యే పోతుంది అడిగి, నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత. అది కోర్టు పట్టుకోవాలి. ఇది ఒక లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది కలిసి సుప్రీంకోర్టులో పెట్టాలి. అది కోర్టులే వాళ్ళు సొంతం అయిపోయినట్టు ఇంకేం చేస్తాం? జస్టిస్ డిపార్ట్మెంట్లే మేనేజ్ చేసేస్తారు వాళ్ళు, రూలింగ్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకేం చేస్తారు? ఈ పొజిషన్లో భారతదేశంలో పక్కా డెమోక్రసీ జరగాలంటే, పక్కా డెమోక్రాటిక్ కంట్రీగా నిరూపించబడాలంటే యూ హ్యావ్ టు చేంజ్ ద లా. ఎలాగంటే ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత యూ ఐదర్ కంటిన్యూ అవ్వు, మరి ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే రిజైన్ చేయి అనే కండిషన్ పట్టుకొస్తే చాలా వరకు బాగుపడద్దు. ఒక చోటుకి వెళ్ళటం, ఎవడు పవర్ ఉంటే అటు తిరిగిపోవటం,
అటు వెళ్ళటంలో కూడా అంతరార్థంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే మాకు పనులు జరగవు కదా. ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఎలా చేస్తారు, ఏ మొహం పెట్టుకు అడుగుతారు? అట్లీస్ట్ ఆ పార్టీకి వెళ్తే నేను ఇతను నిర్వీర్యం చేసేస్తే సరే ఓకే, ఆ పార్టీ నుంచి వచ్చినట్టుకి చిన్న చిన్న పనులు చేసి పెడతారు. కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్న మన రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇండియాలోనే పనులు జరగాలంటే డెఫినెట్గా ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళ తరపున నువ్వు ఉండాలి. అది సింపుల్గా. జగన్ పార్టీని జగన్ రోడ్డు మీద వేసడే ఉంది. ఆ రోడ్డు మీద వేసాడు ఆయన రోడ్లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, పని ఎక్కడికి వెళ్తాడు. జగన్ రోడ్డు మీద వేసడం ఏంటి అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు వాళ్ళను రోడ్డు మీద వేసడే కాదు, ఆ పొజిషన్లో చంద్రబాబు నాయుడు 23 సీట్లు ఉన్నప్పుడే నేను అసెంబ్లీకి రానని పారిపోయాడు. మళ్ళీ వాళ్ళు ఎందుకు అవుతాయంటే ప్రతిరోజు మన రోజే కాదు, ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే, ఎవ్రీ డాగ్ ఈజ్ అ డే అంటాను నేను. 10 సార్లు గుర్తు చేస్తాను. ఒక 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 విధంగా నేను చాలా విజయగర్వంగా ఎందుకు ఫీల్ అవుతా ఉంటే అప్పుడప్పుడు నేను మాట్లాడిన మాటలో కర్మ స్టార్ట్ చేసింది నేనే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. అది కానీ కట్ చేసావా బీచార్లుగా చాలా ఛానల్ వచ్చినా కూడా సినిమా గురించి అడినా కూడా కర్మ గురించి చెప్పివ్వండి లాస్ట్లో. ఈ ఒకటి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఈ ఒక్క మాట నేను కర్మ గురించి చెప్తున్నాను, ఈ మాట కానీ కట్ చేస్తే నీకు మళ్ళీ నీ ముఖం నేను చూడండి అనేవాడు. పెద్ద చాలా మంది పెద్దవాళ్ళు తర్వాత పెద్దవాళ్ళు తొట్టిగాళ్ళు ఆ ఛానల్ ఉంటాయి అన్నిట్లో చెప్పాను. ఇప్పుడు నేషనల్ లెవెల్ నుంచి ఇక్కడ వరకు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కర్మ. అర్థమైందా? ఊరికే నా క్రెడిట్ నాకు ఉందని కాదు, కర్మ అనేది గుర్తు చేయడం మొదలు పెట్టాను ఫస్ట్. అందుముందు ఆధ్యాత్మికంగా ఉన్న ఈ ప్రవచనం చెప్పేవారు వాళ్ళు చెప్పేవారు కాదు. అస్తమాన కర్మ గురించి చెప్తే ఆడు మీటింగ్ రావడం మానేస్తారని చెప్పేవారు కాదు. ఓకే, కర్మ ఆడుకో ఉంటుంది. ప్రవచనాలు చెప్పే వాళ్ళకి కూడా కర్మ ఉంటుంది. నువ్వు తప్పు చెప్పే ఉంటాను, తప్పు చెప్పి గైడ్ చేసే ఉంటాను. అంచేత కర్మ గురించి ఒక విధంగా పాపులర్ చేశాను నేను. ఆ కర్మ ఉంది నాకు. కర్మ అంటే భయపడుతున్నారు ఇప్పుడు. ఒక అమ్మాయి అబ్బాయి కానీ తల్లికి తండ్రికి కానీ, తండ్రికి ఎటువంటి విలువ ఇవ్వాలి, ఇవ్వకపోతే కొడుకు రోడ్డు మీద అడుగు తింటాడు. అది కర్మే. ఇవన్నీ ఈక్వేషన్లు మారాలి. ఎప్పటి వరకు యవ్వనం గర్వంలాగా యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు చేసేస్తూ ఉంటారు. ఫాదర్ అలాగా ఎడుతూ ఉంటారు. ఆ టైపులు అనమాట. ఇప్పుడు వాళ్ళకి తగులుతుంది, వాళ్ళు ఎదురుకుండానే వీళ్ళు అరుకు తింటూ ఉంటారు. మళ్ళీ తల్లిదండ్రులకి వెళ్ళవలసి వస్తుంది. అందరికీ వర్తిస్తాను మా కర్మ అని చెప్పేసి ఒక 4-5 ఇయర్స్ చెప్తున్నాను నేను. 5 ఇయర్స్ నుంచి అర్థమైందా? ఒక TNR ఇంటర్వ్యూ కానీ తర్వాత ఎవడొచ్చినా అడిగి చెప్పాను. ఈనేటి ఇలా మాట్లాడుతున్నాడు ఆధ్యాత్మిక బాగుంది, అది నీకు వస్తుందని చెప్పాను. ప్లస్ ఇది మాట కట్ చేసావంటే నువ్వు మళ్ళీ దరిదాపుల్లో రానామని చెప్పాను ఇంటర్వ్యూకి ఎప్పుడన్నా. సో కర్మ ఈజ్ దేర్ ఫర్ జగన్, కర్మ ఈజ్ దేర్ ఫర్ చంద్రబాబు నాయుడు. అని ఎక్సెప్షన్ అతను. చంద్రబాబు నాయుడు ఏమన్నా ప్రత్యేకంగా పుట్టాడా? అతీతుడా? పవన్ కళ్యాణ్ అతీతుడా? ఎవడో అతీతులు కాదు. నువ్వు ఏమైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడికి, మోడీకి, పవన్ కళ్యాణ్కి, అందరికీ, ఇక్కడ ఉన్న నిర్మాతలకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, రైతులకి అందరికీ వర్తిస్తుంది. ఎవడ మా ఊర్లో ఒకడు బాగా సంపాదించాడు, వాడి పేరు ఎందుకులేండి, వాళ్ళ అబ్బాయి అర్ధంతరంగా చచ్చిపోయాడు. ఇంకొకటి కొడుకు వచ్చి నాకు హెల్ప్ చెయ్యి, నువ్వు నా డాక్యుమెంట్స్ ఉండిపోయాను నీ దగ్గర అని ప్రాధేయపడితే ఇవ్వలేదట. వాడి పేరు ఎందుకు వాడికి అర్థమవుతుంది, కడియం వాడిది. చచ్చిపోయినప్పుడు ఏడుతుంటే ఎవడో ఒకటి అడిగాడు, మరి నీ కొడుకులాగా కదా అతనికి, అంటే నువ్వు చేసిన అన్యాయానికి కొడుకు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు నీ కొడుకు వస్తే ఇలా నన్ను ఎందుకు వదిలేసాను ఏడుస్తున్నావు నువ్వు, అలాగే జరుగుద్దాను ఆడేవాడు. డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇటు చాలా సంపాదించాడు. అప్పుడు నాకు ఇద్దరు రిలేషన్ చేసి ఎందుకు చెప్తానంటే ఇలా జరుగుద్ది, అది అడగాలి. అడిగితే చుట్టూ వాళ్ళందరికీ అది అర్థం అవుద్ది, చుట్టుపక్కల వాళ్ళందరికీ. అప్పుడు తప్పు చేయడాలు మానేస్తారు. జగన్ చేసింది అదే అరాచకం. ఓకే, తిరుపతి గురించి, తిరుపతిలో డబ్బులు దొబ్బేడు, ఇదే అరాచకాలు కదా. సో ఇవన్నీ చేసిన వల్లే వాళ్ళ ఫాదర్ దాని గురించి పోయాడు. నా లెక్క ప్రకారంగా తిరుపతి 7 గంటలు కొంత క్రిస్టియన్ హాస్పిటల్కి ఇచ్చేసాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు పాయింట్ చేశాడు దెబ్బతింటామని. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు, ఒకప్పుడు నువ్వు తప్పించుకున్నావు, నువ్వు ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు, నిన్న స్వామి దెబ్బ హేస్తాడని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీ వరకు రాలేదనుకుంటా. చంద్రబాబు నాయుడు ఎవరో థ్రెటనింగ్ కాల్స్ చేస్తారట. థ్రెటనింగ్ కాల్ డైరెక్ట్గా చెప్పాడు సోషల్ మీడియాలో. చెప్పినాడు ఎలాగంటే, ఒకప్పుడు నువ్వు తప్పించుకున్నావు, తిరుపతి కొండ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ బాంబ్ బ్లాస్ట్లో బతికేసావు, ఈసారి బతకమంటున్నాడు. మీరు అవన్నీ అసలు అడగట్లేదు. అది కూడా పాపులర్ అయింది. అది అతను ఎవరు సోషల్ మీడియాలో అతను వేసారు కూడా. అతను చంపుతాడని కాదు, అది మన వాళ్ళు ఎవరో మహా టీవీ, వంశీ వీళ్ళందరూ
ఈ ఎజెండా వైఎస్ఆర్సీపీదా? ఉమ్, అది వైఎస్ఆర్సీపీ చంపుతారు అంటలేదు, ఇటువంటిది మళ్ళా జరిగితే నువ్వు ఉండవు అన్నట్టుగా చెప్తున్నారు. ఉమ్, స్వామి మీద గంటేస్తారు, వెంకటేశ్వర స్వామి మీద. నీకు అర్థమైంది? అప్పుడు ఏదో కొంచెం నౌకలు చెల్లిగా అప్పుడు అతిగా అంటున్నారు. ఉమ్, ఓకే, ఇది తెలుసుకోకపోతే మన ద్వారా కూడా తెలుసుకోండి. ఉమ్, చాలా క్లియర్గా, చాలా క్లియర్గా అందులో మహా టీవీలో చెప్పాడు అతను. ఉమ్, వాళ్ళు అన్ని టాపిక్లు టచ్ చేస్తారు, కాదు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు వంశీని అతను. ఉమ్, బట్ ఈ హెస్ టచ్ ఇట్ ఉమ్, చేసా. వాడు అతను బయట కూడా వేసారు. ఉమ్, ఎవడైతే అటు మామూలుగా అన్నాడు అతను. అన్నవాడు వేరే ఉద్దేశంతో కదా, డైరెక్ట్గా చెప్పాడు. ఉమ్, ఆడి యూ కుడ్ మస్ట్ హావ్ బీన్ మెంబర్ ఇన్ వైఎస్ఆర్సీపీ. ఉమ్, వాళ్ళే మాట్లాడతారు, వీళ్ళకి అపోజిషన్ ఎవరు వాళ్ళే కదా. అవును. వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చేస్తామని కాదు, అతను అలాగా ఆపాదిస్తున్నాడు ఉమ్, మహా టీవీలో. అతను మాట్లాడింది ఏంటంటే ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పించుకున్నా, ఇప్పుడు తప్పించుకోలేమని. ఉమ్, అది సో ఎవడో అతీతులు కాదు, అందరికీ జరుగుతాయి. 10 సార్లు ఎందుకు చెప్పి దీన్ని పాపులర్ చేసిన కర్మ. ఐ ఆల్వేస్ కర్మ ఈజ్ గాడ్. నువ్వు వెళ్ళి మాస్క్ కానీ, క్రిస్టియానిటీలో చర్చికి కానీ, గుడికి కానీ, లోపల ఉండేది ఆ విగ్రహం కాదు, అందులో ఉన్న ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా, అదేంటంటే అదే కర్మ. రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ అక్కడ ఉండేది కర్మ ఈజ్ ద గాడ్ అంటారు. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మరి టీడీపీ అనేది విడిగా లేదు, కుప్పంలో ఉంది. 3 పార్టీలు కలిపి కుప్పంలో ఉన్నాయి కాబట్టి మరి వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇందులో రావడం వల్ల విభేదాలు ఏమైనా వస్తాయంటారా ఇరు పార్టీల మధ్యలో? ఎందుకు వస్తాయి? వచ్చి ఏం చేయగలడు? జగన్ ఏం పేయగలడు? ఉమ్, వాటిని క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఉమ్, విభేదాలు ఎందుకు వస్తాయి? అందులో నీ పార్టీలో అదికి వచ్చారు, ఉమ్, నీ వెనకాల ఎవరు ఉంటారో చూసుకుంటావు, ఎవరు ఉంటారు, అంతే కదా. ఉమ్, అదే పొజిషన్ ఇప్పుడు. ఉమ్, కాకపోతే అతని స్ట్రాటజీలు అతనికి ఉంటాయి. ఉమ్, జగన్ స్ట్రాటజీలు అతనికి ఉంటాయి అన్నందుకు చాలా మందికి పొడుచుకొచ్చింది. ఎవడో తొట్టినా కొట్టి కాడు అన్నాడు, ఉమ్, ఎస్సీ ఎస్టీ వాడు. అటు ఎందుకంటానంటే తొట్టినా కొట్టి కాడు. ఉమ్, అటు ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు, సీట్ ఇచ్చినట్టు ఇచ్చి తెలుగుదేశంలో కట్ చేశారు. ఉమ్, ఒకడు ఉన్నాడు పేరు, ఆడి పేరు అన్నప్పుడు మా పేర్లు ఆడ అనాలి కానీ ఆడి పేరు నేను అన్నాను. అర్థమైనప్పుడు నీకు ఉమ్, ఎందుకన్నంటే స్ట్రాటజీలు జగన్కి ఉన్నాయని అన్నానమాట. ఎప్పుడు కానీ ఉండకుండా ఎలా ఉంటాయి? అతను స్ట్రాటజీ రాంగ్ అని ప్రూవ్ చేశారు ఇప్పుడు ఉమ్, ప్రజలు. నువ్వు దురాశతో చేసిన, నీ కుతంత్రంతో చేసిన సైకో స్ట్రాటజీ ఇచ్చాడు అనుకోవచ్చు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి స్ట్రాటజీ వేసేయడు, ముందు వేసినా కూడా 23 సీట్లే వచ్చినాయి. ఉమ్, నీకు ఎవరైతే సపోర్ట్ చేశారో దానికంటే ముందు పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ గురించి కాదు మేము గెలిస్తే మేమందరం మేమే గెలిచామని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మస్ అందరూ అన్నారు, ఉమ్, డమాలు పడిపోయారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఇంక వేరే ఇది లేక పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్తున్నారు, వెళ్ళారు గెలవడం కోసం. గెలిచిన తర్వాత అతను పక్క పెట్టడానికి ట్రై చేయడానికి చేస్తున్నట్టుగా విన్నాను నేను. అది జరగదు, అలా జరిగితే మొత్తం పడిపోతారు. ఉమ్.